ఈ రోజు మేక తలకాయ, మేక మెదడు, కోడి చికెన్ వండుకొని కడుపు నిండా తిన్నాం. రోజులాగానే మధ్యాహ్నం ఆల్మోస్ట్ 1 గంటలకు లేచిన. ఎందుకు ఇంత లేట్ అంటే బీజిఎంఐ అంటే నాకు ప్రాణం. సో డే అంతా వర్క్ చేసుకుని నైట్ అంతా తెల్లార్లు బీజిఎంఐ ఆడుకుంటా కూర్చొని పొద్దుగల 5 గంటలకు పడుకొని మధ్యాహ్నం 1 గంటలకు లేచి డే అంతా వర్క్ చేసుకుంటా. చేను కాడ వండుకొని తినక చాలా రోజులు అయిందంటని మేక తలకాయ వండుదాం అనుకుంటున్నా. నేను కుక్ చేయాలంటే ఉల్లిగడ్డలు నేనే కొయ్యాలి. ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. పాప మా అత్తమ్మ చపాతీలు చేస్తుంది ఒక్కతే. టమాటాలు వేసి ఇట్లా గ్రేవీ అయినాక మటన్ వేసి మంచిగా కలిపి ఉప్పు కారం వేసి ఒక్క 20 మినిట్స్ అంటే బోగాని సేమ్ నితిన్ గన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ గ్యాప్ లో అత్తమ్మ చేసిన చపాతీలను మామ కాలుస్తుండు. పాపం నీ కష్టం పగవాడి గుట్టంగా రావద్దు బ్రో. బోగాని నితిన్ గన్ కలర్ వచ్చింది. కొంచెం ధనియాల పొడి, కొంచెం మటన్ మసాలా వేసి ఒక్క 5 మినిట్స్ పెట్టి బోగాని బొగ్గు అయ్యేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మెదడు వండుదాం. దీనికి పెద్ద ప్రాసెస్ ఏముండదు. జస్ట్ ఉప్పు కారం వేసి ఒక్క 5 మినిట్స్ పెట్టినామంటే అదే అయిపోతుంది. ఇప్పుడు చికెన్ గుట్టంగా ఉండాలి. మటన్ ఉండగా చికెన్ ఎందుకురా అంటే మా మామ మటన్ తిన్నాడు కాబట్టి. సేమ్ ప్రాసెస్. ఉల్లిగడ్డలు వేసి టమాటాలు వేసి గ్రేవీ అయినాక చికెన్ వేసి ఉప్పు కారం వేసి 15 మినిట్స్ ఉంచితే చికెన్ రెడీ అయిపోతుంది. నౌ టైమ్ టు ఈట్. అట్లా తలకాయ చపాతీలో పెట్టుకొని తింటుంటే వానా ఏమన్నా టేస్ట్ ఉండనా మస్తుంది. ఇక ఫ్యామిలీ అందరం కూర్చొని ప్రశాంతంగా తిన్నాం. సరే గానీ నా బీజిఎంఐ ఐడి కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నా. రిక్వెస్ట్ పెట్టు. నైట్ అంతా తెల్లార్లు ఆడుకుంటూ కూర్చుందాం. సరేనా? ఉంటా మరి. బాయ్ బాయ్.